హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ఎడిట్స్. నేను మీ బాబీ. ఈరోజు ఈ వీడియోలో మదర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఇది మీ ఫొటోస్ పెట్టుకొని చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టెంప్లెట్. మీకు అయితే నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. నేను యూస్ చేసిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను. అండ్ నేను యూస్ చేసిన కైన్మాస్టర్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసేస్తాను. మీరు టైటిల్ పై టచ్ చేసి నేను ప్రొవైడ్ చేసిన లింక్ మీద క్లిక్ చేసి ఏదైనా బ్రౌజర్ సెలెక్ట్ చేసేసుకొని డౌన్లోడ్ చేసేసుకొని అయితే యూస్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. డెమో చూసిన తర్వాత ఏ విధంగా ఎడిటింగ్ చేసుకుంటారో క్లియర్గా 1 by 1 స్టెప్ అయితే గైడెన్స్ ఇస్తాను. సో ఫస్ట్ డెమో చూద్దాం. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ని అయితే మీకు వినిపించట్లేదు, కానీ మీ ఫొటోస్ పెట్టుకొని ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మదర్స్ డే స్పెషల్గా మీకు నచ్చిన వాళ్ళకైతే సెండ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అని నైస్ అని పెట్టండి. అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తుంది. ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మెసేజ్ అయితే చేయండి. నేను అక్కడ కూడా వాటికి ఆన్సర్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, నేను కైన్మాస్టర్ ఎడిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్, పిక్సార్ట్ ప్రో ఎడిటింగ్, పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్, స్నాప్సీడ్ ఎడిటింగ్ కూడా చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి. కొత్త వీడియో ఎడిటింగ్స్తో అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము. మనం కైన్మాస్టర్ ఓపెన్ చేయడంతో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పై ట్యాప్ చేసేయండి. 16:9 రేషియో సెలెక్ట్ చేసేసుకోండి. బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళిపోయింది. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మీరు వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటే అంతసేపు అయితే పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఒక 30 seconds అయితే తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన గ్రీన్ స్క్రీన్ ఇమేజ్ని అయితే తీసుకోండి. మెయిన్ ఇమేజ్ అదే, సో దాన్ని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ ఇమేజ్ని తీసేసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఆ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని కూడా మీరు వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే ఎక్స్టెండ్ చేసేయండి. ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. క్రోమాకీలోకి వెళ్ళిపోండి. క్రోమాకీ అనేది ఎనబుల్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ విధంగా టెంప్లెట్ని పర్ఫెక్ట్గా తీసుకున్న తర్వాత మీరు ఎవరి ఇమేజెస్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజెస్ అయితే తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి మీరు ఎవరి ఇమేజెస్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజ్ అయితే తీసుకోండి. ఆ ఇమేజ్ తీసుకొని ఇక్కడ పెట్టేసుకొని 3 dots మీద క్లిక్ చేసేయండి. సెండ్ బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా పొజిషన్లోకి అయితే తీసేసుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా పొజిషన్లోకి తీసేసుకొని క్రాపింగ్ సెలెక్ట్ చేసేసుకోండి. ఈ విధంగా పైన వరకు క్రాప్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మీకు కావాల్సిన అనుకుంటున్న ఇంకో ఇమేజ్ తీసుకోండి. అంతకంటే ముందు ఆల్రెడీ తీసుకున్న ఇమేజ్ని అయితే ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకోండి. ఈ విధంగా ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన ఇంకొక ఇమేజ్ని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి మీకు నచ్చిన ఇంకొక ఇమేజ్ని అయితే తీసేసుకొని పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకొని కొంచెం పెద్ద చేయండి. కొంచెం పెద్ద చేసి పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకొని 3 dots మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా 2 ఇమేజెస్ని అయితే తీసేసుకొని దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేయండి. దీన్ని కూడా వీడియో ఎండింగ్ ఎక్స్టెండ్ చేసిన తర్వాత నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ వీడియో ఉంది కదా, సో టెంప్లెట్ వీడియో, దాన్ని కూడా తీసేసుకోండి. ఈ విధంగా ఆ వీడియోని కూడా తీసేసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఆ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ అదే టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే హ్యాపీ మదర్స్ డే అని ఒక PNGని అయితే ఇచ్చాను, దాన్ని కూడా తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోయి ఆ హ్యాపీ మదర్స్ డే అనే PNGని కూడా తీసుకొని కొంచెం పెద్దగా చేసుకొని పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకొని దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసేసుకోండి. దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత నేను రోజ్ పెటల్ ఇమేజెస్ అయితే ఇచ్చాను. సో ఫస్ట్ ఆ PNGని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. ఆ రోజ్ పెటల్ ఇమేజ్ని తీసుకొని కొంచెం అయితే చిన్నగా చేసుకోండి. కొంచెం చిన్నగా చేసుకొని పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకోండి. ఇంకొంచెం చిన్నగా చేసేయండి. కొంచెం చిన్నగా చేసి పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకొని ఏం చేస్తారంటే ఓవరాల్ యానిమేషన్స్లోకి వెళ్ళిపోయి రెయిన్ సెలెక్ట్ చేసేసుకోండి. ఈ విధంగా రెయిన్ సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి. 3 dots మీద క్లిక్ చేసి డూప్లికేట్ చేయండి. ఆ డూప్లికేట్ చేసిన దాన్ని ఇంకొకటి ఇక్కడ పెట్టుకోండి. ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకసారి ప్లే చేయండి. ఆ రోజ్ బెటర్స్ మంచిగా పడుతూ ఉంటే నీట్గా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన ఒక మంచి మదర్స్ డే సాంగ్ అయితే ఇచ్చి దాన్ని తీసుకోండి. ఆడియో మీద క్లిక్ చేసేయండి. ఫోల్డర్స్లోకి వెళ్ళిపోండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసేసుకున్నారో అక్కడికి వెళ్ళిపోయి ఆ సాంగ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా ఆ సాంగ్ మీద క్లిక్ చేసేసి ప్లస్ మీద ట్యాప్ చేసేసి
టిక్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని ఫస్ట్కి అయితే తీసుకొచ్చుకోండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూసుకోండి. ఆ సాంగ్తో పాటు చాలా నీట్గా అయితే ప్లే అవుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. రెజల్యూషన్ 1080pలో పెట్టుకోండి. ఫ్రేమ్ రేట్ 30లో ఉంచుకొని బిట్ రేట్ 4 to 5 మధ్యలో ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని వితిన్ మినిట్స్లో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్స్తో పాటు పిక్సార్ట్ ఎడిటింగ్, పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్, స్నాప్సీడ్ ఎడిటింగ్ కూడా నేర్చుకోవాలి అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. కొత్త వీడియో ఎడిటింగ్స్ అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.